గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది. భీష్ముడు చెప్పాడు. పంచమ వేదమైన భారతం చెప్తోంది. సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది వేదం. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు. అంటే గోవు అగ్నిహోత్రం అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక.